ఇందాక కూడా మధ్యాహ్నం ఇదే చెప్పాను. నేను ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా ఇదే స్మరిస్తూ ఉండండి. నేను వచ్చేవాడిని కాదు, పోయేవాడిని కాదు, ఎప్పటికీ ఉంటూ ఉండేవాడిని. అంటే నేను పుట్టేవాడిని కాదు, మరణించేవాడిని కాదు, నేను ఎప్పుడు చైతన్య రూపంగా ఉంటూ ఉండేవాడిని, లేదా సాక్షి రూపంగా ఎప్పుడు ఉంటూ ఉండేవాడిని. నేను ఎవరిని అంటే ఈ వస్తూ పోతూ ఉండే వాటికి సాక్షిని, అంతే తప్ప వాటితో పాటు నేను కూడా వస్తూ పోతూ ఉండేవాడిని కాదు. ఒకవేళ నేను కూడా వస్తూ పోతూ ఉంటే వాటికి సాక్షి ఎవరు? ఇప్పుడు నాకు సుఖం వచ్చింది అంటారు, తర్వాత కొద్దిసేపటికి నాకు బాధ వచ్చింది అంటారు. మరి అది మీకు ఎలా తెలుస్తుంది? అనుభవానికి ఎలా వస్తుంది? నాకు సుఖం వచ్చింది అనేది అనుభవానికి ఎలా వస్తుంది? మీరు దానికి సాక్షి ఉన్నప్పుడు, ఆ సుఖానికి సాక్షి ఎవరైతే సాక్షిగా ఉన్నప్పుడే మీకు సుఖం అనేది అనుభవానికి వస్తుంది. అలాగే మీకు దుఃఖం ఎప్పుడు అనుభవానికి వస్తుంది? ఆ దుఃఖానికి కూడా మీకు సాక్షిగా ఉన్నప్పుడు మీకు దుఃఖం అనుభవానికి వస్తుంది. అంటున్నారా? అయితే మరి నిజంగా దుఃఖం ఎప్పుడు కలుగుతుంది అంటే దానితో తాదాత్మ్యత చెందినప్పుడు కలుగుతుంది. అర్థమవుతుందా పాయింట్? దుఃఖం అనేది అందరికీ వస్తుంటుంది, బాధ అందరికీ వస్తుంటుందమ్మా. ఈ సందర్భంగా చెప్పాలి, బాధ అనేది అజ్ఞానికి కలుగుతుంటుంది, జ్ఞానికి కలుగుతుంటుంది. కానీ తేడా ఎక్కడ ఉంటుందంటే అజ్ఞాని ఆ బాధకు అతుక్కుపోతాడు, జ్ఞాని అతుక్కుపోడు. అది తేడా. జ్ఞాని సదా నేను సాక్షిని కదా, నేను సాక్షి స్వరూపుని కదా అనుకుంటూ చివరికి తన దేహానికి కూడా సాక్షిగా ఉంటాడు. దానికి నిలువెత్తు నిదర్శనం భగవాన్ రమణ మహర్షి గారు. ఎందరో ఉన్నారు, కానీ ఎందుకంటే నేను భగవాన్ పరమభక్తుడు.